అరే వీడేవాడు ఎంత ఫాస్ట్గా ఉన్నాడు? దేని గురించైనా వెతుకుతున్నారు? అవును సార్, మీకెలా తెలుసు? దేని గురించి తెలుసు, నీ గురించి తెలుసు. అసలు ఎవడరా నువ్వు? ఏంట్రా నీ ప్రాబ్లం? నీకేమైనా మెంటలా? బాంబు 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 అని సూట్ కేసు ఊరంతా పెట్టి జనాల్ని భయపెడుతున్నావు. జనాల్ని భయపెట్టడం తప్పితే నీకేం పని లేదా? అవును రే, అసలు బాంబు ఎలా ఉంటుందో తెలుసా నీకు? బాంబు ఎంత ఉంటుందో తెలుసా నీకు? అసలు బాంబు పేలితే ఏమవుతుందో తెలుసా నీకు? నీకంటే బాగా తెలుసు. నేను అనుభవిస్తున్న ఈ నరకాన్ని ఇంకెవరూ అనుభవించకూడదనే ఇదంతా చేస్తున్నాను. చేతికి అందించిన కొడుకు తలకి తండ్రి తల కొరువు పెడితే ఎలా ఉంటుందో తెలుసా నీకు? నీకు తెలుసా? నాకు తెలుసు. వద్దు వద్దు, అలాంటి పరిస్థితి ఏ తండ్రికి రావచ్చు. ఎవడో పెట్టిన బాంబుకి నా కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయిందిరా. అసలు వాడెవడరా నా కుటుంబాన్ని చంపడానికి? వాడికి మాకు ఏంట్రా సంబంధం? ఏ సంబంధం లేదు. అయినా వాడు నా కుటుంబాన్ని నాశనం చేసేశాడు. నా కుటుంబం లాగా ఇంకే కుటుంబం నాశనం కాకూడదనే ఎక్కడ పడితే అక్కడ, ఎవడికి పడితే వాడికి అక్కడ బాగుంది, ఇక్కడ బాగుంది, అక్కడ బాగుంది అని చెప్తున్నాను రా. రేపు మీకేమైనా అయితే మీ వాళ్ళ సంగతి ఏంటి? కనీసం వాళ్ళ కోసమైనా జాగ్రత్తగా ఉండండి. అంతేగాని మిమ్మల్ని ఏదో బాధ పెడదామని భయపెడదామని చేయట్లేదు. నా ఈ ప్రయత్నంలో మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. దయించి మీ పరిసర ప్రాంతాలని జాగ్రత్తగా పరిశీలించండి. మీ కుటుంబాలైనా క్షేమంగా ఉండాలి. మీ అందరికీ నమస్కారం. మీ అందరికీ నమస్కారం. మీరు అడిగిన నలుగురు కుర్రాళ్ళు మినిస్టర్ని వదిలిపెట్టండి. ఇన్స్పెక్టర్, ఆ నలుగురిని మేము చూడాలి. हम कैसे यकीन कर लें तुम लोग सच्चे जिहादी हो? देखा ऑफिसर, हमारे लड़कों में कितनी हिम्मत है। इंस्पेक्टर, तुम कुछ नहीं कर पाओगे, सिर्फ देखते रह जाओगे। छोड़ दो उन लोगों को।
चलो 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 बैठो अंदर चलो चलो अंदर बैठो కరిగింది కథ ముగిసింది ఎద పెరిగింది విధి బలమా మరణం లేని జననం స్నేహం నిరతం నిలుచును కడవరకు నీ త్యాగమే వృధ కానిదిగా నీ యాగమే తుది గెలుపులుగా ఓ నేస్తమా, ఇది న్యాయమా? మాతో ఇలా ఎడబాటమా? మా వేదన, మా నివేదన నీకే. నోను, నేను మీతో వస్తాను. మనం అనుకునేది సాధించేంత వరకు నేను మీతోనే ఉంటాను. నోబాను ఒకవేళ మనం అనుకున్నది జరగలేకపోతే ఈ పోరాటం మనతో ఆరంభం కావాలి, అంతం కాకూడదు. అలా జరగాలంటే నువ్వు ఇక్కడే ఉండాలి. అవును బాను, వాడు అన్నది కరెక్ట్. దిస్ వార్ షుడ్ నాట్ ఎండ్ విత్ us. యూ హ్యావ్ టు కంటిన్యూ, యూ హ్యావ్ టు కంటిన్యూ, యూ హ్యావ్ టు కంటిన్యూ. మంటన నిల్చిన శత్రువు గుండెల బడబాకులమై జడిపిస్తా ఉచ్చు బిగించగ దుష్టుల పాలిట ఆయుధ దళమే మేమవుతా చెలిమే బలమై, చైతన్య రథమై, కాంతి ఖడ్గమే మేమై, చీకటి తెరలను చీల్చే రవిగా ప్రతిరోజు ఉదయిస్తా, ప్రతిరోజు ఉదయిస్తా. ఆ బాంబ్ బ్లాస్ట్ లో మీ వాళ్ళెవరూ చనిపోలేదు. అయినా నీకు మాతో చేతులు కలపాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే మీ వాళ్ళలా నా వాళ్ళు కూడా బలి కాకూడదని. జరిగిందంతా పేపర్లో చదివి టీవీలో చూశాక అందరిలా నా రక్తం కూడా ఉడికిపోయింది. ఒక్కసారి వాళ్ళు నాకు కనిపిస్తే వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరకాలనుకున్నాను. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు మిమ్మల్ని నేను కలిశాను. అందరూ ఏదో చేయాలనుకుంటే అది సరిపోదు, అది చేసి తీరాలి. అందుకే మీరు తలపెట్టిన సూసైడ్ మిషన్ అనే యజ్ఞంలో మొదటి సమిధం నేనే కావాలి బాను. కదం తొక్కుతూ కొత్త ప్రపంచం కవాదు చేస్తూ సాధిస్తా దారి పొడుగున రక్తపు చుక్కలు తర్పణ చేస్తూ గర్జిస్తా. నిరాశ లేదు, నిస్పృహ రాదు, నిప్పుల గుణమే మేము, శాంతి జ్వాలలై తుది సమరాల సమీధలై పోతా, సమీధలై పోతా. ये अपना इलाका है, ये सब अपने ही लोग हैं। तुम लोगों के आने से हमारी ताकत दुगनी हो गई है। वाकई तुम लोग बहुत किस्मत वाले हो, क्योंकि अगले ही 2 दिन में हमारे सालार मसूद भाई पाकिस्तान से आ रहे हैं। ये वही आदमी है जो अमेरिका, लंदन, हिंदुस्तान में ब्लास्ट की जिम्मेदारी ली थी। और उतना ही नहीं, गोकुल चाट लुबनी पार्क के ब्लास्ट का मास्टरमाइंड भी है। अब वो हिंदुस्तान आ रहा है। अब यही आप लोगों को आगे का काम समझाएगा। हर फिदाइन उनसे मिलने के लिए बेताब रहता है। सिर्फ 2 दिन तुम लोग उनसे मिलने वाले हो, तब तक के लिए इंतजार करो।
इन तीनों का रहने का इंतजाम अल्ताफ को देते हैं, और वो आया क्यों नहीं अब तक? लो आ गया। क्या यही हैं वो लोग? हाँ यही है। लेकिन 4 बता रहे थे, ये लोग तो 3 हैं। वो 4 थे, उसमें से एक आदमी ऐसा था जो हजारों आदमियों को मारने की मिसाइल था। सुभान अल्लाह। हमने फिदा होने का सबूत मांगा तो खुद फिदा होकर दिखा दिया। क्या बात है, उसकी आंखों में ऐसा कुछ पाने की चमक थी, हम में से कोई उसका मुकाबला नहीं कर सकता था। हम उसकी मौत बेकार जाने नहीं देंगे। हाँ, उसकी मौत हम बेकार जाने नहीं देंगे। ఏరా వాడు గుర్తొచ్చాడా? మనకు జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేక మనం ఇలా ఒకటయ్యాం, కానీ ఏ సంబంధం లేకపోయినా మనలో ఒకడిగా కలిసి మన లక్ష్యం కోసం వాడు తన ప్రాణాలు అర్పించాడు. వాడి చావు నా కళ్ళలో ఇంకా మెదులుతూనే ఉంది. వాడి చావు కారణమైన వాళ్ళు మన కళ్ళ ముందే తిరుగుతుంటే ఏ క్షణమైన వాళ్ళని చంపేయాలన్న కసి నాలో పెరుగుతుంది. ఇంతకాలం మనం ఏదైతే సాధించాలని ఎదురు చూసామో అది నెరవేరటానికి కొన్ని గంటలు మాత్రమే టైం ఉంది. వీళ్లతో పాటు ఆ మసూద్ గని కూడా లేపేయాలి. మన ఆవేశానికి, మన ప్రాణ స్నేహితుడి త్యాగానికి అర్థం చేకూరబోతుంది. హలో, अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। वालेकुम सलाम उमर भाई, काम कैसा चल रहा है? बहुत जोरों पर। सारी प्लानिंग सही चल रहा है और कुछ कमी तो नहीं है ना? बिल्कुल नहीं, ये पूरा परफेक्ट होना चाहिए। इंशाअल्लाह। अस्सलाम वालेकुम। अस्सलाम वालेकुम। वालेकुम सलाम, कैफा हाला? अल्हम्दुलिल्लाह। कहाँ है वो 3 फिदाई? यही है वो 3 फिदाइन जो आपसे मिलने के लिए बेताब है। माशाअल्लाह, बहुत खूब। आप जिनसे मिलने के लिए बेताब थे, यही है वो मसूद भाई। सुभान अल्लाह, आप लोगों को देख के मेरा दिल खुशी से भर गया। మీకోసం ఫిదా అవ్వడానికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. ఆ అవకాశం మీకు తొందరలోనే వస్తుంది. ఈసారి మనం చేసే మరణ హోమంలో హైదరాబాద్ ఖతం అయిపోవాలి. ఈసారి చచ్చేవాళ్ళు వందలు కాదు, వేలలో ఉండాలి. అంటే ఈ 1000 మంది చంపేస్తే మనం అనుకున్నది సాధిస్తామా? లేదంటే ఎంతమంది చంపితే మనం అనుకున్నది సాధిస్తాం? नहीं रे बच्चे, జనాలు డర్ భయం పుట్టించాలి. జనమనల్ని తలుచుకుంటే భయపడాలి. అంటే జనాలకి దెయ్యాలంటే భయం, ఇప్పుడు టెర్రరిస్టులు అంటే భయం. అంటే మనము సైతాన్ ఒకటేనా మసూద్ బాయ్? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అది కాదు ఫజల్ బాయ్, 1000 మందిని చంపాలన్నారు కదా, అందులో మన వాళ్ళు కూడా ఉంటారు కదా, మరి దానికేంటి? వాళ్ళు చాలా అదృష్టవంతులు. వాళ్ళని మనం అల్లా దగ్గరికి పంపిస్తున్నాం. వారికి జన్నత్ నసీబ్ అవుతుంది. దానికి మార్గం మనం అయినందుకు మనం గర్వపడాలి. అయితే ఆ జన్నత్లోకి వాళ్ళని ఎందుకు పంపడం మసూద్ బాయ్? ముందు నువ్వెళ్ళు, దానికి మార్గం నేనవుతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. భయమా? వాళ్ళు చేస్తే జన్నత్ మీ దాకా వస్తే భయమా? ఇన్స్పెక్టర్ టెర్రరిస్ట్ ని, ఆ ఖలీల్ని చంపింది మేమేరా? మీ వాళ్ళని ఇద్దరిని చంపితేనే అంత కోపం వస్తే, 100ల కొద్ది మా వాళ్ళని చంపితే మాకెంత కోపం రావారా? मसूद भाई, ये लोग फिदा नहीं है। ఎవర్రా మీరు? మేము ఫిదాయిలం, కానీ మీలా ప్రజలు చంపే ఫిదాయిలం కాదు, మిమ్మల్ని చంపే ఫిదాయిలం. क्या है रे, మీరు మమ్మల్ని చంపుతారా? అవును మేమే.
రై అక్కడ మా వాడు ఫిదా అయింది మీకోసం కాదురా, మా కోసం, మిమ్మల్ని చంపడం కోసం. హరామ్ జాదో, ఎంత ధైర్యం రా మీకు? మీరు మమ్మల్ని చంపుతారా? ఎంత మందిని చంపుతారా? మీరు ఎంతమందిని చంపుతారా? మీరు అలా చంపుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటామనుకున్నారా? అంతే, మీరు మమ్మల్ని చంపిస్తే ఈ జిహాద్ ఆగిపోతుందంటారా? ఆగద్దు. మీది పవిత్ర యుద్ధమా? ఎదురుగా నిలబడి చేసేది యుద్ధం, కానీ మీరేం చేస్తున్నారు? దొంగచాటుగా వచ్చి అమాయక ప్రజలను చంపి యుద్ధం అంటున్నారు. ఫు! అది ఒక యుద్ధమేనా? ఇప్పటి వరకు మీరు జరిపిన మారణకాండలో కొన్ని వందల మంది ప్రాణాల బలి తీసుకున్నారు. ఎక్కడ బాంబు పెట్టాం, ఎన్ని బాంబులు పేల్చాం, ఎంతమందిని చంపాం, ఎంతమందిని భయపెట్టాం, అదే మీ టార్గెట్. చనిపోయిన వాళ్ళు ఎవరో తెలుసా? కనీసం ఒక్కడి పేరు తెలుసా? తెలీదు. చనిపోయిన వాళ్ళెవరో తెలీదు, కానీ వాళ్ళపైన మీకు కక్ష. ఎప్పుడో ఎక్కడో ఎవరికో ఎవరో అన్యాయం చేశారని ఇప్పుడు ఈ మారణకాండ జరుపుతున్నారు. ఈ మారణకాండలో వందల మంది ప్రాణాలే కాదు, కొన్ని వేల మంది జీవితాలు నాశనం అవుతున్నాయి. దీన్ని పవిత్ర యుద్ధం అంటారా? ఛీ! మీది పవిత్ర యుద్ధమే అయితే మీరు 5-10 మంది ఉన్నారు ఎందుకు? మీరు చదివే ఖురాన్ వేరు, మేం చదివే ఖురాన్ వేరా? మీ అల్లా వేరు, మా అల్లా వేరా? అల్లా ఖురాన్ ఒకటి అయినప్పుడు మీ 5-10 మందిలో కోట్ల మంది ఎందుకు ఆలోచించడం లేదు? क्या देख रहे हो उमर भाई? सालों को उड़ा देता हूं अभी। ठहर, तू ठहर, पहले देखने दे ये लौंडों में कितना दम है. क्या है रे, तू सच्चा मुसलमान है क्या? ముస్లిం అన్న పదానికి అర్థం తెలుసారా? ముసల్లమే ఈమాన్ అంటే కళలో కూడా పరులకు హాని తలపెట్టిన వాడు ముస్లిం. కానీ మీరు చేస్తుంది ఏమిటి? మతం గొప్పదని పుట్టిన మతానికి చెడ్డు పేరు తెస్తున్నారు. ఒక మతంలో పుట్టి 10 మందికి మంచి చేసినప్పుడే ప్రజలకు నీ మతం గొప్పదని తెలిసేది. అరే పాగల్, నీ కోసం నా కోసం కాదురా, మన కోసం, ముస్లిం జహాద్ కోసం మనం ప్రాణత్యాగం చేయాలి. మా కోసం కాదు. ఇదంతా జిహాద్ పేరు పైన మీరు చేస్తున్న మరణం. ప్రతి ముస్లిం జిహాద్లో చేరి ప్రాణత్యాగం చేస్తే రేపు నమాజ్ చదవడానికి ఏ ముస్లిం బతికుంది? ఇక ముస్లిమే లేకుంటే ఇస్లాం ఎక్కడ ఉంది? ఇస్లామే లేకుంటే మీరు చేస్తున్న ఈ పోరాటం ఎవరి కోసం? మీరు చేస్తున్న పోరాటానికి అర్థమే లేదు. వాడు వీడు చెప్పింది మాత్రం వింటారు కానీ అల్లా చెప్పింది మాత్రం వినరు. మీరు ఆలోచించినట్టే ప్రతి మతం వాడు ఆలోచిస్తే ఏంటి పరిస్థితి? అప్పుడు ఈ భూమి మీద కేవలం మత గ్రంథాలే ఉంటాయి. వాటిని చదవడానికి మనిషి అనేవాడే ఉండడు. వాళ్ళని కాదురా, ముందు నీలాంటివన్నీ అనాలి. మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇలాంటి వాళ్ళు రెచ్చిపోతున్నారు. మీరే కనుక కరెక్ట్ గా ఉంటే ఇలాంటి వాళ్ళకి మన గడ్డపై అడుగు పెట్టే ధైర్యం ఉంటుందా? ఏ నేలపై ఇన్ని రోజులు నువ్వు నమాజ్ చదివావో ఆ నేలకే ద్రోహం చేస్తావా? ఒక్క విషయం గుర్తుంచుకో, నువ్వు చచ్చాక నీ గోరి కట్టేది ఏ పాకిస్తానో ఆఫ్ఘనిస్తాన్లోనో కాదురా, ఇక్కడే ఈ నేల మీద, ఈ హిందుస్థాన్ మట్టిలోనే. अगर ये लोग और इनके ख्यालात बाहर निकले तो हमें बहुत प्रॉब्लम होगा. फजल, उड़ा दो सालों को. నువ్వేంట్రా మమ్మల్ని చంపేది? మేమే మిమ్మల్ని చంపబోతున్నాం. అర్థం కాలేదా? మరొక 10 సెకండ్లలో మాతో పాటు మీరు కూడా. शर्ट में बम है, जान बचाओ, भागो. धोखा दिया है हरामजादों ने, मार डालो सालों को. कोई बचना नहीं. जाओ. चलिए यहाँ से चलिए. हाँ चलिए चलिए चलिए. बैठक की रंजना.
హరాం సాదో బయటకి రండిరా, లేకుంటే వీడిని చంపేస్తాను. వాళ్ళు రారురా, ఎందుకంటే మిమ్మల్ని చంపడమే మా ఏకైక లక్ష్యం. దానికి సాక్ష్యం ఆ రోజు మా వాడి ప్రాంతం. అరే పాగల్, నువ్వు నా చేతిలో ఉన్నావు, నా గన్ని గుండె పైన ఉంది. నీకు జన్నత్ చూపిస్తా. నువ్వేంట్రా నా జన్నత్ చూపించేది? నేనే నీకు జన్నత్ చూపెడతా. దేఖ్! నీకేం కదా సార్ వీడు కూడా మా అన్న ఏం ద్రోహం చేశారా మీకు? మా జీవితాలు నాశనం చేశారు. చెప్పరా నా కొడుకు, చెప్పు. ఎంతమంది చెప్తారా? చెప్పరా, చెప్పు. చెప్పరా కొడుకు, చెప్పు. చెప్పరా మా నాన్న గుర్తుపడను తెలుసారా నీకు? చెప్పురా. వాడు చచ్చాడు, వదలండి. ఎలా వదలమంటారు సార్? ఇలాంటి వాడిని ఒక్కసారి కాదు 10 సార్లు 100 సార్లు చెప్పిన తప్పులు చెప్పు. మీకు సంబంధం చెప్పు. సార్ వాడు చచ్చి చాలా సేపు అయింది సార్, అయినా వాడిని వదలట్లేదు సార్. వెళ్ళిపోతున్నారేంటి సార్? ఒకసారి అలా చూడండి సార్. మంచి కసి మీద ఉన్నట్టున్నారయ్యా, పండగ చేసుకొని. మీరు చూస్తున్నది టీవీ 7. నా పేరు ప్రణవి. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ వాళ్ళని భయాందోళనలకి గురిచేసిన ఓమర్ టెర్రరిస్ట్ గ్రూప్ మటుమాయమైంది. ఈ పోరాటంలో ఇద్దరు తమ ప్రాణాన్ని సైతం త్యాగం చేయడం జరిగింది. దీంతో యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలదని మరోమారు రుజువు చేశారు. ఈ సంఘటన తమ కుటుంబాలకి, సమాజానికి జరిగిన అన్యాయాలకు ప్రతీకార చర్యగా వాళ్లు దీనిని తమ బ్లాగ్ లో అభివర్ణించారు. ఆ బ్లాగ్ సందర్శిస్తున్న లక్షలాది మంది యువతను ఈ సంఘటన తీవ్రంగా కలిచివేసింది. దీనిని యువత ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుందో భవిష్యత్తే నిర్ణయించాలి.
هجروا المدافع هجروا الساحات هجروا الساحات ఏమందో దేశం ఎటు పోతుందో రగిలే ఆవేశం రణరంగమో ఉన్మాదమా ప్రతిరోజు ఉక్రోషమా ప్రతిరోజు